వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. అయితే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ అలాగే నటుడు ఎస్జే సూర్య స్టెప్పులు వేసి అభిమానులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మాదిగ హక్కుల దండోరా జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నాయకులు చిలుక రాజనరసింహ హాజరయ్యారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా పట్టణ నాయకులు పాల్గొన్నారు. సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు తీసుకురావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ ఓ సిటీ స్టేడియంలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. 6,000 మంది క్రీడాకారులు 31 ఈవెంట్లలో పాల్గొని గెలుపొంది రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. పదవనేది శాశ్వతం కాదని, పదవున్నా లేకున్నా ప్రజలతో ఉంటా, ప్రజల్లోనే ఉంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల, దామిర మండలాలకు చెందిన 660 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. బాసర ఆర్జీయూకేటీలో వ్యవస్థాపకత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగస్తులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలు మారడానికి వీలు కల్పిస్తున్నదని వెల్లడించారు. అసోసియేట్ డీన్స్ డాక్టర్ విఠల్, డాక్టర్ మహేష్, డాక్టర్ చంద్రశేఖరరావు పాల్గొన్నారు. 17 ఏళ్ల రైతుల ఆకాంక్షను ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేశారని స్థానిక రైతులు, ప్రజలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో రిజర్వాయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ప్రగతి పదంలో ముందడుగు పోతుందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘం తపస్ మద్దతు తెలిపింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో 48 గంటల సమ్మె శిబిరాన్ని తపస్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించి గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన గద్వాల్లో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేందుకు న్యాయవాదుల సంఘం నాయకులు నేరుగా హైదరాబాద్ కు వెళ్లి ఎంపీ మల్లు రవిని కలిశారు. భవన నిర్మాణ స్థలాన్ని కక్షిదారులకు, న్యాయవాదులకు, అన్ని వర్గాల వారికి అనువుగా ఉండేలా చూడాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరిత తిరుపతయ్య పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కిల్లాగనపురం మండలం గణపసముద్రం రిజర్వాయర్లు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 30 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు సిపిఎం నేత జబ్బా డిమాండ్ చేశారు. రిజర్వాయర్ పనులను పరిశీలించి మాట్లాడుతూ సుమారు 48 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, 360 మంది రైతులు 420 ఎకరాలు కోల్పోతున్నారన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలరెడ్డి, దేవేందర్ మహేష్ పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠాపురం దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి గోదాదేవి రచించిన పాసురాలను చదివి వినిపించారు. అనంతరం గోదాదేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయ పొరవీధుల మీదుగా నిర్వహించారు.